సో అట్లా నడుస్తున్నదన్నమాట స్వేచ్ఛల పంట బీమాతో రైతులకు భరోసాలంట. అన్నదాతలకు మేలు జరిగేలా పథకాన్ని రూపొందించాలి. టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి అంచనా వేయాలి. అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశమంట. సో పంట బీమాలతో రైతులకు భరోసా ఇవ్వబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. కందులు, పత్తి, మొక్కజొన్న, ఇట్లా వరి ఎవరైతే పంట సాగు చేస్తారో అటువంటి రైతులకు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని చెప్పవచ్చు. సో పంట బీమాతో రైతులకు భరోసా ఇస్తుందంట. పంట బీమా అనగా మీ అందరికీ తెలుసు, గతంలో ఉండే కేసీఆర్ సార్ వచ్చినాక ఆ పంట బీమా తీసేసినట్టు నాకు తెలియదు, కానీ అంతకుముందు ఉండే అకాల వర్షాలు పడి పంట నష్టపోయినా, ఈ ఎండాకాలంలో ఏమైనా వర్షాలు పడి వడగళ్ళు పడి వరి పాడైపోయినా ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగింది, పత్తి ఎంత, మక్క ఎంత, వరి ఎంత, కందెంత అని చెప్పేసి పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులంతా కూడా ఒక లెక్క రాసుకొని పోయేటోళ్ళు. పలానా మండలంలో, పలానా గ్రామంలో, పలానా ఎల్లయ్యకో మల్లయ్యకో 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో ఇంత పంట నష్టపోయింది, ఈ పంటకు మన నష్టపరిహారం కట్టించాలి, ఈయన అర్హుడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఒక డేటాను మరి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తే అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్, సో వ్యవసాయ శాఖ మంత్రి మరి వాళ్ళకి నిధులు మంజూరు చేసేది. గతంలో ఎకరాకు 2,000, 3,000, 5,000, 10,000 లాగా కూడా పడ్డ సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు పంట బీమాతో రైతులకు భరోసా కల్పించేటువంటి ఆలోచన చేస్తుందంట. అన్నదాతలకు మేలు జరిగేలా పథకాన్ని రూపొందించాలి. టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి అంచనా వేయాలి. అకాల వర్షాలు మరి ఇతరితర కారణాల వల్ల పంట నష్టపోతే వాళ్ళకు భరోసాను కల్పించే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోబోతుందట. సో ఇవి మొత్తం మీద అయితే మనకు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఏ దినపత్రిక చూసినా, ఏ పత్రికను టచ్ చేసినా, ఏ మీడియా టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియాకి పోయినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా కాశ్మీర్లో జరిగినటువంటి టూరిస్టులపై జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి, పాకిస్తాన్ల మీద మోడీ ఫైరు, ఇక కర్రెగుట్టలో ఆపరేషన్ కగారు, ఇవి హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. అఘోరి అరెస్టు, ఇవి హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది, కర్రెగుట్టలో ఏం జరగబోతుంది, అఘోరి ఎన్ని రోజులు జైలుకు పోతుంది, మరి టెర్రరిస్టులను మన భారత